అమ్మలారా అయ్యలారా స్కూలుకెళ్ళు పిల్లలారా, బయటేసిన పాపలారా ప్యాంట్లేసిన బాబులారా, గరిట తీసి చెమట ఓడ్చి టేస్ట్ బెస్ట్ అనేలా బ్రేక్ఫాస్ట్ వండేశా. వచ్చేండి 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 వెళ్ళిపో వచ్చేండి. అమ్మగారికి పెసరట్టు, అయ్యగారికి మినపట్టు, బుల్లి బాబుకి కట్లెట్టు, తాతగారికి టాబ్లెట్టు, చీర కట్టిన పెద్ద పాపకి వేసి ఉంచా గుట్టట్టు, చీర కట్టని జోరు పాపకి కిరగదీశా ఉల్లెట్టు, కాస్త తిని పెట్టు. ఓ అమ్మగారికి పెసరట్టు, అయ్యగారికి మినపట్టు, ఉల్లి బాబుకి కట్లెట్టు, తాతగారికి టాబ్లెట్టు. పప్పులోన చాప వేసి ఇగురు చేసిన, బూరెలోన గారె కూరి పూరి చేసిన, అల్లమేసి బెల్లమేసి స్వీటు చేసిన, పాయసంలో పోపు వేసి సూపు చేసిన, తోటకూరలో చికెన్ వేసి పులుసు పెడుతున్నా, మటను మిక్స్ చేస్తున్నా. ఆ దిక్కుమాలిన కాంబినేషన్ ఏమిట్రా బాబో? మరి అదేనండి మన స్పెషల్. ఉలవచారులు ఈగడేసి ముందు పెడుతున్నా, గోరు ముద్దతో ఘాటు ముద్దు కలిపి పెడుతున్నా, ముద్దే ముద్దు అంటున్నా. చిన్నవాళ్ళకి తండూరి, పెద్దవాళ్ళకి ఫిష్ కర్రీ, చిన్న పాపకి గోంగూర, పెద్ద పాపకి పులిహోర. ఏమి అంటది? నిన్ను కాల్చి నేను దోశ తింటానంటది. కత్తిపీట కూరతోటి ఏమి అంటది? నిన్ను తరిగి నేను అరిగిపోతానంటది. గడ్డ పెరుగులో పట్టగానే ఏమి అంటుంది? బతుకే భారం అంటుంది. వా ఏం చెప్పావు గురు? అప్పుడు ఏమైందండి, ముందు ముందు చూడండి. పట్టు ప్రేమలు పట్టపోరి ఏమి అంటుంది? స్వీటు ప్రేమే ఫుడ్డు అంటూ మురిసిపోతుంది, పెద్దలు అడ్డు అంటుంది. ఓ అమ్మగారికి పూరీలు, అయ్యగారికి పుల్కాలు, బుల్లి బాబుకి కౌపాలు, తాతగారికి టానిక్లు, షార్ట్లు వేసిన చిన్న మిస్సుకి తీసి ఉంచా లైమ్ జ్యూసు, నైటీ వేసిన పెద్ద మిస్సుకి చేసినాను చైనీసు, తీసుకో కిస్సు. మిస్సు 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 మిస్సు. ఇది అన్యాయం. నువ్వు చేస్తావు చాలా తప్పురా. తప్పదు నాన్న. నో 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 10 మంది పని వాళ్ళ చేత సేవలు చేయించుకోవాల్సిన నువ్వు చీప్గా వంటోడుగా చేరి 10 మందికి వండి పెడతావా? నేను ఒప్పుకోను. డాడీ, నేను అవమానించిన వాడికి బుద్ధి చెప్పి ఆ ఇంటికి సొంత వాడిని కావాలంటే వంటవాడిని కావాలి, వేరే దారి లేదు. ఈ రూట్లో వచ్చావా ఎస్విఆర్ సన్? రా, నేను బతికుండగా నువ్వు ఈ పెళ్లి చేసుకోలేవు, చేసుకోనివ్వను. హలో, వంటశాల భీమేశ్వరరావు గారు, మీ పోపులతో సూపులతో ఇంట్లో వాళ్ళందరికీ సోప్ వేసేసారే. మరి తప్పుదేటండి లవ్ లో వెళ్ళేటాక. థాంక్స్. నిన్ను పెళ్లి చేసుకుంటే వంట చేసుకోకర్లేదు, ఎంచక్క నువ్వు చేసి పెడుతూ ఉంటే నేను తిని పెడతాను, బోల్డ్ సుఖపడతాను. అప్పుడు పని చేయండి, కోతంత ఎట్టుకోండి. దేనికి? నిన్ను చూస్తా నోట్లో వెళ్ళెట్టుకుందామని. చాలే, నీ మాటలతో నన్ను ఆకట్టుకుందావనా? ఆకట్టుకుందామని కాదు, కాయట్టుకుందామని కాదు,
ఈ కడుపుకింత టిఫిన్ ఎట్టుకుందామని. ఆహా, ఈ పాటని ఇలా చూస్తుంటే నోరూరి లాలాజలం కారిపోతుంది. ఏయ్ ఏయ్, కదలకు. కదిలితే అవి జారి పడతాయి, ఇంట్లో వాళ్ళంతా లబలబా వచ్చేస్తారు, మన మ్యాటర్ లీక్ అయిపోద్ది, నీకు బాచిపోద్ది. స్టడీ స్టడీ స్టడీ. ఏం చేస్తావ్? చెప్పాగా టిఫిన్ చేస్తాం. దీన్ని తసారవల బొడ్డు మంచి మసాలా గారెలా ఉంది. ఏయ్! ఏయ్, వదిలు. వదిలైతే టైట్ చేస్తా. ఏయ్, ఏయ్, చాలు. మనకు అసలే ఆకలి ఎక్కువ, మసాలా గారు ఒకటే సరిపోద్ది. ఉమ్, ఈ 2 రసగుల్లల్ని కూడా నోట్లో వేసేస్తే పడుంటాయి. ఉమ్మా, 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 ఉమ్మా. ఉమ్, ఈ 2 పూతరేకులు కూడా తినేసి సరిపెట్టుకుంటాం. మీకెందుకు పెద్ద బాబాయ్ పనులండి, వంటని నేను చూసుకుంటాగా, మీరు వెళ్ళండి. ఆ. ఏంటి చిన్న పాప ఆ చిన్న చూపు, కంట్లో ఏదైనా నలకబడిందా? చూడు. డోంట్ కర్రీ. చిచి చిచి చూ. అయ్యి బాబోయ్ ఏంటిది, లబరేటరీ తుడిసేసుకున్నా కూడా పోదు. పోకూడదని నా కంట్లో పడింది నలక కాదు, నువ్వు. ప్రియుడు, వెళ్ళి కూరగాయలు తీసురా. ఒరే నాన్న, ఏంట్రా అలా చూస్తున్నావు? నేను చెప్పాను కదండి, ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మటాష్ 2 రోజుల్లోనే తమ్ముడు మనల్ని మర్చిపోయాడు. ఒరే నాన్న, నిన్నేరా. నువ్వేంట్రా ఇలా అయిపోయావు? ఆ జలంధర నాకు లిఫ్ట్ కిస్ ఇచ్చేసింది డాడీ. కొంప తీసి నువ్వు కమిట్ అయిపోయావా? చచ్చా, నా సౌమ్యకి అన్యాయం చేస్తానా? ఆ జలగ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. జాగ్రత్త అండి బాబోయ్, అది పెద్ద కంచుకోట. ఒరే, అది ఎలాంటిదైనా మనవాడి గ్రైండర్లో పెడితే పిండి పిండి అయిపోవాల్సింది. నాన్న తినరా, నీకు ఇష్టమని బాదం, పిస్తా, జున్ను, హల్వా అన్ని పట్టుకొచ్చా. ఇంకొంచెం. ఇదిగో డ్రైవర్, మేనాపు. ఏంటా ఏమైంది? ఆ ఫైనాన్స్ కంపెనీ అచ్యుత్ రామయ్య గారి 2వ అల్లుడిది. మరి ఆ జనం ఏంటి? హార్ట్ అటాక్ వచ్చి అల్లుడు గారు పోయారేమో. ఉండండి చూసొస్తా. బయటికి. ఏంటండి, ఏం జరిగింది? ఆ భగవాన్ గారు చీట్లు డిపాజిట్లు చేయించుకొని కంపెనీ ఎత్తేసేలా ఉన్నాడండి. ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే పీకుతారా? మరి పీకరా? ఏయ్, నన్నే కొడతారా? ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏయ్, ఆగండి. ఇదిగో, టమాటా ఇవ్వండి. ఇదిగో, ఇస్తారా? ఆగండి ఆగండి. ప్రియుడు, వీళ్ళని చంపేస్తారు, కాపాడరా. ఎవరు కాపాడలేరు. మా మొగుళ్ళ జోబులు కొట్టి తెచ్చి నీ ఎదాన్ని కొట్టాం కదరా, ఎదా సచ్చినోడా. నీ జిమ్మడి పోను, నేను చంపేస్తాం. చంపేయండి. ఒరేయ్ ప్రియుడు, నువ్వు కూడా. అవును, ఆడ సొమ్ము తిన్న పాపానికి నిన్ను చంపేయాల్సిందే. ఆ తర్వాత నిన్ను కాల్చి ఆ బూడిదని తలా కాస్తా పంచుకుంటారు. వాడి బూడిద మేమేం చేసుకుంటాం? గంగలో కలపండి, గోదాట్లో ముంచండి, పుణ్యం వస్తుంది. మళ్ళీ మాకు ఇది ఒక్క లేకపోతే విభూతిలా నుదుట రాసుకోండి. ఏడ్చినట్టుంది. మరి లేకపోతే ఏంటండి, ఆయన కొట్టి చంపేస్తే మీ డబ్బు మీకు తిరిగి వస్తుందా? మరి ఇవ్వకపోతే ఏం చేయమంటావు? వడ్డీతో సహా కక్కిస్తాను, మీది మీకు ఇప్పిస్తాను. ఏంటా ఇదంతా? నువ్వు చెప్పినట్టు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే నన్ను పాడి మీద నిజంగా పర్మనెంట్ స్లీపింగ్ పార్ట్నర్ చేస్తారు తెలుసా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాగానండి. వాళ్ళ డబ్బంతా ఏం చేశారు? హీరోయిన్లు బాగున్నారు కదా అని చేతికి చెప్ప నిర్మాతకి ఫైనాన్స్ చేశానయ్యా. వాడు నాకు నిజంగానే చేతికి చెప్పించాడు. మిగతాది లేడీ స్టాఫ్ ఎక్కువ కదా, వాళ్ళ మెయింటెనెన్స్ కి అది. మరి కంపెనీలో ఆడవాళ్ళని పనికెట్టుకోవాలి కానీ ఆడవాళ్ళ కోసం కంపెనీ ఎట్టకూడదు. బుద్ధి తక్కువైందిరా బాబు. ఈ ప్రమాదం నుంచి నువ్వే నన్ను రక్షించు ప్లీజ్. ఓ పని చెయ్యి, అర్జెంటుగా కంపెనీ పేరు మార్చేయి. దేనికి? ఓహో, మీరు దాచుకుంది ఇక్కడ కాదని చెప్పేదానా? చెప్పులతో కొట్టి చంపేస్తారు. ఎస్బీఆర్ చిట్స్ అండ్ ఫైనాన్స్ అని ఎట్టుకో. ఎస్పీఆర్ ఎవరు? మా బాబు. ఎవరైతే నీకెందుకు? ఆహా, ఆయన పేరు ఎందుకు అని. మనకిప్పుడు డబ్బు ఆయనే ఇస్తున్నాడు కాబట్టి. ఆయన మనకెందుకు ఇస్తాడు? మన ఉప్పు తిన్నాడులే, మనం ఏం చెప్తే అది చేస్తాడు. పైగా ఈ కంపెనీలో 90% షేర్లు ఆయనకి అమ్మేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇస్తాడు. ఆయన కమ్మేస్తావా? ఆ. ఇది అన్యాయం. అయితే బయటికి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పుకో. ఆ తర్వాత నీ శవాన్ని నీ పెళ్ళం గుర్తుపెట్టగలిగితే న్యాయం నీ అప్పుడు ఉన్నట్టే. వద్దు బాబు, ఆయనకి అమ్మేద్దాం. వెళ్ళి డాక్యుమెంట్లు రెడీ చేసేసుకో. వెళ్ళు, నేను ఆయనతో మాట్లాడతా. వెళ్ళు. హలో, ఏంటన్నా? మనకెందుకురా ఇవన్నీ? లేదు డాడీ, ఏ చెయ్యి అయితే నీ మీద పడిందో అదే చెయ్యి నీకు సల్యూట్ కొట్టాలి. అర్జెంటుగా ఓ 50 లక్షలు పంపించు. అలాగే. మై డియర్ కస్టమర్స్, ఈ రోజు నుంచి ఈ కంపెనీ ఎస్బీఆర్ చిట్స్ అండ్ ఫైనాన్స్ ది కాబట్టి ముందు ముందు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాం.
మీకు ఆ నమ్మకం ఉంటే మీ డబ్బు ఇక్కడ దాచుకుని ఇంటికి వెళ్ళి గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా పడుకోండి, లేదంటే మీది మీరు తీసుకుపోండి. ఎస్వీఆర్ కంపెనీ అయితే మాకు 100% గ్యారంటీ. మా డబ్బు ఇక్కడే దాచుకుంటాం. మంచిది. ఆహా, ఓహో, నా పరువు ప్రాణాలు కాపాడు. నువ్వు వంటాడే కాదయ్యా, నా పాలిటి దేవుడు అయ్యా. నేను కాదు, నీ దేవుడు ఎస్వీఆర్. ఆయన నమ్ముకుని జాగ్రత్తగా చేసుకో, బాగుపడతావు. అమ్మయ్యా. అన్నట్టు ఆయన సీన్ లో ఉంటాడు కదా అని ఈ చిట్ ఫండ్ చీట్ ఫండ్ చేసేసావనుకో డిస్క్ పగిలిపోద్ది. అబ్బే, ఒళ్ళు దగ్గర చేసుకుంటారు నీ దగ్గర ఎట్టుకో, లేడీస్ దగ్గర ఎట్టకు. బాయ్ డాడ్. జాగ్రత్త నాన్న. డోంట్ వరీ డాడ్. అల్లుడు గారేంటి కూరగాయలు తీసుకుని ఈ గట్టపులో ఇంటికి వెళ్తున్నాడు? కాయగూరలు కొనడానికి వెళ్ళావా, పండించుకు తీసుకురావడానికి వెళ్ళావా? అయ్యి బాబోయ్, అదేంటండి పుసుకొని అలానేశారు. మీకోసం ఫ్రెష్ గా ఉంటాయని రైతు బజార్కి వెళ్ళి ఏ క్లాస్ అయిన కూరగాయలు ఏరుకొచ్చాను. ఇదిగో ఆ ఫోన్ ఎవరో చూడు. హలో, వస్తున్నాను. హలో, అచ్యుతరామయ్య గారా? ఈ వాయిస్ ఎక్కడో విన్నానే. నో డౌట్ వాడే వీడు. ఎస్, అచ్యుతరామయ్య స్పీకింగ్. నో డౌట్. నా పేరు జిడ్డు భరద్వాజ. నాకు తెలుసు. మీకెలా తెలుసు? ఫోన్లో నుంచి కొంచెం జిడ్డు కారిందిలే. మీకు ముఖ్యమైన అక్రమ సంబంధం గురించి చెప్పాలి. క్లింటన్ మోనికా సంబంధం గురించా? అటువంటి ఇంటర్నేషనల్ మ్యాటర్స్ మనకెందుకండి. మీ ఇంట్లో వంటోడు గురించి. మీ మీద కసితో ఆ ఎస్వీఆర్ గారు తన బుట్టలో పావుని మీ పుట్టలోకి వదిలేశాడు. అలాగా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు కరెక్ట్గా ఈ రాత్రి 12 గంటలకు వచ్చి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అలాగే. పెనం మీద ఫింగర్ పెట్టాడు, చచ్చింది గొర్రె. ఎవర్రా ఫోను? ఆడేవాడు ఎదవండి. 7 ఎకరాల పొలం, 2 చేపల చెరువులు, ఓ వండువలు ఒగిలి ఉన్నాయట. కోతంత రంభ గాని రమ్మకృష్ణ గాని వర్కౌట్ అవుద్దా అని అడుగుతున్నాడు యాదవా. నేను లోపలికి వెళ్ళి వాడి క్రైమ్ స్టోరీ మొత్తం లీక్ చేసేస్తా ముసలాయనికి. దాంతో వాళ్ళు రెచ్చిపోయి ఆయన 4 పీకి బయటికి ఇసిరేస్తారు. నువ్వు అటుగా వస్తూ, అరే బావ నువ్వా, ఏం జరిగింది అంటూ వాడి దెబ్బలకి కాస్త మందు రాయి. దెబ్బకి నీ వల్ల పడిపోయి ముడిముళ్ళేసేస్తాడు. సరే కాని ఎంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావని బావ నా శీలాన్ని శంకిస్తే? సతీ సావిత్రి సెకండ్ షో చూసొస్తూ మిమ్మల్ని చూసి సడన్ బ్రేక్ వేసానని చెప్పు. అలాగే. అన్నట్టు ఇదిగో, నైట్ డ్యూటీ పోలీసులు అటు ఇటు తిరుగుతూ విజిల్ చేస్తారు. అలవాటు ప్రకారం నువ్వు విజిలేసి అలా రెచ్చగొట్టకు. సరే. ఆ తర్వాత నువ్వు 1 టౌన్ లో ఉన్నావు, 2 టౌన్ లో ఉన్నావు, ఎత్తుకోలేక నేను చావాలి. అచ్యుతరామయ్య గారు లోపలికి రావచ్చా? తలుపు తీసే ఉంది, వచ్చేయ్. ఏంటో పెద్ద మర్యాద వేరు. వచ్చేసా. చెప్పండి. మీ వంటడు పెద్ద పీసీ సర్కారండి. అక్కడ మా అమ్మాయి కడుపు చేసి మీ సౌమ్యని పెళ్లి చేసుకోవడానికి వంటల్లోకి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. అలాగా? అయితే కారు తీసేనా, చెయ్యి తీసేనా? పార్టీల దాకా ఎందుకులేండి, ఏదో లైట్ గా తన్ని పంపించేయండి. లైట్ గా ఎందుకు, స్ట్రాంగ్ గానే తంతా. నువ్వా? అవునరా నీ అబ్బా. దొంగ 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 దొంగ, త్వరగా రండి, త్వరగా రండి. దొంగ భీముడు మన ఇంట్లో సొమ్మిని దొంగలించడానికి వచ్చాడు ఈ చిట్టేదవా. మరి శీలం దొంగలించడానికి వచ్చావా? ఆహా, ఒకరికి 3 ఆంటీలు ఉన్నారు, వాళ్ళ మొగుళ్ళు కొజ్జాలనే గాని ధైర్యం. నేను 2 పిల్లలు తెలుసా? అంటే మేము కనలేదా? మాకు ఉన్నారు ఇద్దరు. చాలండి, మీ మగతనం ఇప్పుడు వాడ ముందెందుకు? భీముడు ఓసారి ముసుగు తీయవా? ఎందుకే? దొంగ కదా, ఎలా ఉంటాడో చూద్దామని. దొంగ ఎలా ఉంటాడు? నా అలా ఉంటాడు. అబ్బా, నేను దొంగ కదండి. మరి దొంగలకి దొంగవా? అసలు నేను దొంగనే కాదు. దొంగలు చాలా క్లాస్ గా ఉంటారు, నాకు మళ్ళీ మాస్ గా ఉండరు. దొంగల గురించి మాకు చెప్పకు, మేము నీకన్నా గజ దొంగలం. దొంగ వెధవా, దున్నపోతలా ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఎవరిని అన్నావు? నన్నా వాడినా? వాళ్ళే. అక్కించావు. ఏమిట్రా గొడవ? అయ్యా రండి, మీ వంటవాడు పెద్ద గజ దొంగండి. ఆ మాట చెప్దామని వస్తే నన్నే దొంగని పట్టేసుకున్నాడు. చూసారయ్య గారు, వీటిని పట్టుకున్నానన్న కోపంతో నన్నే దొంగ అంటున్నాడు. దొంగనాయాలు. అమ్మ తోడండి, నేను దొంగను కాదు. ఇందాక మీతో నేను ఫోన్ లో మాట్లాడలేదు. మీతో ఫోన్ లో మాట్లాడాను ఎప్పుడు? ఇదేంటండి సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చారు? మధ్యాహ్నం ఫోన్ లో రాత్రికి వచ్చేయలేదు. దేనికి? దొంగతనానిక? అయ్యారు చూసారా, కేసు మీ మీదకి దోసేస్తున్నాడు. అయితే ఆలస్యం ఎందుకు, ముసుకెందుకు, ఇలాగే కొట్టండి, మేము చూస్తాం. పిచ్చితనం ఇలా కొడితే మనల్ని గుర్తు పెట్టుకుని తర్వాత మనల్ని తెలుస్తాడే. నిజమే, అయితే ముసుకేసేసి కొట్టండి. మీరు తల కొట్టండి. చాలండి చాలండి, చస్తే కేసు అవుతుంది మళ్ళీ. తీసుకెళ్ళి బయట మారి.
అయ్యో బావా ఏంటి దారుణం సతీ సావిత్రి సినిమా చూసి వస్తున్నాను నేను డాడీ నువ్వా బావ పడతాడని చెప్పి నువ్వు పడ్డావేంటి బావకి పడేయటమే తప్ప పట్టం అలవాట్లేదు అనుకుంటానమ్మా లేపి ట్రీట్మెంట్ చేయించు. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.